క్రీస్తుని స్వరము విందుము, ప్రభువే పలికినప్పుడు మధుర స్వరమేయది, మెల్లని స్వరమేయది, మధుర స్వరమేయది, మెల్లని స్వరమేయది. అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి మీ ప్రార్థన ద్వారా ఇంతవరకు క్షేమంగా ఉన్నాము. మీరు మా కొరకై చేసే ప్రార్థన బట్టి మీకెంతో రుణపడి కూడా ఉన్నాము. మా కొరకు ఎవరు నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారో వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ఆశీస్సులు కూడా కోరుతూ ఉంటున్నాం. గత వారం అంతా కూడా మనకు తెలుసు, దేశమంతా కూడా ఎలక్షన్స్ రకరకాలైనటువంటి విధానాల్లో బిజీ అయిపోయినారు అందరూ కూడా. అందుకనే మరి ఒక వారం మనము వాక్యాన్ని ధ్యానించుకోలేకపోయినాము, అనగా కొన్ని దినాలు ధ్యానించాము, కొన్ని దినాలు ధ్యానించలేకపోయినాము. సరే, ఏదేమైనప్పుడు కూడా ఈ వారం ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. నిన్నటి దినాన నా ప్రభు మనకు దేవుని మందిరంలో ఆరాధన కొరకై, ప్రభువుల కొరకై శ్రేష్టమైన వర్తమానాలు అందిస్తూ వచ్చాడు. విన్న వారందరూ కూడా చాలా నూతనమైన విషయాలు నేర్చుకున్నారని తలస్తుంటున్నాం. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు మనము నేర్చుకోబోతుంటున్నాం. మరి యవనస్తులు కాలేజీకి వెళ్ళాలా, కొంతమంది వెళ్ళి ఉండొచ్చు బహుశా. మరి యోసేపు యొక్క జీవితాన్ని గురించి కొన్ని విషయాలు మీతో చెప్తూ వచ్చాం కాబట్టి అది కేవలము యవనస్తులకే కాదు, మనకు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయమే. అందుకొరకే మరికొన్ని నిమిషాలు మనము ఆయన యొక్క జీవితాన్ని ధ్యానించమనుపు ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుంటాం. ప్రేమల మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవానికి నమ్మ స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మనదిన పాఠం కొరకై మమ్మల్ని సిద్ధపరిచినారు. ఈ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దాసనాన్ని జ్ఞాపం చేసుకొని ప్రభా స్వరాన్ని బట్టి ఈ దయగల మాటలు దాచ్యమని ప్రార్థిస్తుంటున్నాం. ఆ రీతిగా వినే వాళ్ళందరికీ అనేకమైన సత్యాలు తెలుసుకొని విశ్వాసంలో స్థిరపడి మీరు అక్కడ కొరకై సిద్ధపడే దానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవానికి కొందరు స్తోత్రాలు చెల్లిస్తూ అంధకార శక్తులు మీ నాపడ బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. రండి, ఈరోజు ఆదికాండము 37వ అధ్యాయం. వచనం చదువుతున్నాను. అతడు దగ్గర రాకమునుపు వారు దూరం నుండి అతను చూసి అతను చంపుటకు దురాలోచన చేసిరి. వారు ఇదిగో ఈ కలలు కనవాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము తినివేసిందని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూద్దాం రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునిరే. రూబేను ఆ మాట విని మనం వారిని చంపరాదని చెప్పి వారి చేతిలో పడకుండా అతన్ని విడిపించిన. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతను అప్పగించుడికై వారి చేతుల్లో పడకుండా విడిపింపదలసి రక్తము చిందింపకుండా అతను హాని ఏమీ చేయక అడవిలో ఉన్న గుంటలో పడద్రోయుడని వారితో చెప్పాను. చాలు, చదవని లేఖన భాగాన్ని ప్రభావించి దీవించునుగాక. యోసేపు యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది. ఎందుకంటే యోసేపు ఒకనొక దినాన వందలు, వేలు, లక్షలు ప్రజలకు ఆధారం కాబోతుంటున్నాడు. అనేక ప్రజలను ఆయన పోషించబోతుంటున్నాడు. అనేక మంది ప్రజలను ఆయన రక్షించబోతున్నాడు. అనేక మంది ప్రజలను కాపు కాయబోతున్నాడు. అనేక మంది ప్రజలను పరిపాలించబోతుంటున్నాడు. ఇంత ప్రణాళిక, ఇంత యోజన దేవుడు యోసేపు విషయంలో కలిగి ఉన్నాడు. ఒక యవనస్తుడిగా ఉన్నాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా,
ఈ మాట వింటున్నా మనం అందరము కూడా మన తలంపులు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు కొంతవరకే ఉంటాయి. కానీ దేవుని యొక్క ప్రణాళిక మన విషయంలో చాలా గొప్పది. దాని కొరకే మనం ఏం చేయాలా? యోసేపు వలె విధేయత చూపిస్తూ వచ్చిన ప్రతి కష్టము, నష్టము, బాధ, వచ్చిన ప్రతి విధమైనటువంటి ద్వేషము, అసూయ, పగ, వచ్చినటువంటి రకరకాలైనటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం నుండి మనం ఏం చేయాలా? వాటిని తట్టుకుంటూ, వాటిని ఓర్చుకుంటూ ముందుకు విశ్వాసంతో కొనసాగినట్లయితే దేవుడు తన ప్రణాళికను నీ ఎడల నెరవేరుస్తాడు. మాట అర్థమైంది అనుకుంటాను. ఆ ప్రణాళిక యోసేపు కూడా తెలియదు. అలాగే దేవుని యొక్క ప్రణాళిక నీకు కానీ నాకు కానీ ఎవరికి కానీ తెలియదు. ఆయన ప్రణాళిక చాలా గొప్పది. ఆ ప్రణాళిక మనకి ఎవరు తెలుసుకోవాలంటే చాలా కష్టము. అందుకనే చాలామంది ఆయన ప్రణాళికను, ఆయన తలంపు, ఆయన ఆలోచనలను ప్రక్కన పెట్టేసుకుంటారు. వాళ్ళు సొంత ఆలోచనలు, వారి కొరకైనా, వారి బిడ్డల కొరకైనా, మరి వారి యొక్క భవిష్యత్తు కొరకైనా, ఉద్యోగాల కొరకైనా, వివాహాల కొరకైనా, లేక ఏ విషయంలోనైనా సరే వారు దేవుని యొక్క ప్రణాళికను, ఆ ప్రణాళికను మర్చిపోయి వారి సొంత ప్రణాళికలో వారు తయారవుతున్నారు. కాబట్టి దేవుడు అనుకున్న స్థానంలోకి వారు ఎదగలేకపోతుంటున్నారు. అందుకని ఇక్కడ చూడండి, ఆ స్థానంలోకి వెళ్ళమనుపు యోసేపు ఎలాంటి స్థానంలోకి వెళుతున్నాడు అంటే గుంటలోకి వెళుతూ ఉంటున్నాడు. గుంటలోకి వెళ్ళవలసిన పని ఆయనకి లేదు. దోతానులో మరి రాకమనుపు అంతమంది అక్కడ ఉన్నటువంటి సహోదరుల దగ్గరికి వెళ్ళినప్పుడు షెకెములో మరి వాడు కనబడినప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలా. కానీ పట్టుదలగలవాడు, అన్నదమ్ములు చూడాలనే ఆశ, వారిని పరామర్శించాలనే ఆశ, వారిని ఆదరించాలనే ఆశ, వారికి సహాయపడాలనేటటువంటి ఆశ. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఆ ఉద్దేశంతో తను అన్ని రకాలైనటువంటి అనుభవాలు కూడా వెళ్ళడానికి కొరకే సిద్ధపడ్డాడు. ఇంకా దూరంగానే ఉన్నాడు. అన్నదమ్ములందరూ ఆలోచన చేస్తుంటున్నారు. అడుగో కలలు కనేవాడు వస్తున్నాడు, అడుగో దైవభక్తి గలవాడు వస్తున్నాడు. మనం ఇప్పుడు ఏం చేయాలా? మనం అందరం కలిసి వాడిని చంపి గుంటలో పడేసి వాడి వస్త్రాలు రక్తంలో ముంచి నాన్నగారికి చూపిద్దాము, ఏదో దుష్టమృగం తినేసేసింది అని వీళ్ళొక ప్రణాళిక రచించారు. ఆశ్చర్యమైపోయింది కదా మీకు? దేవుని ప్రణాళిక ఒకటైతే మానవుల యొక్క ప్రణాళిక మరి ఒకటి. ఈ మానవుల యొక్క ప్రణాళిక ఏమిటి? అతను చంపేయాలా. ఏం చేశాడని వచ్చా? చంపేయాలా? మోసం చేశాడా? అసూయపడ్డా? పగ, ద్వేషమా? మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటే, మీకు ఆహారం తీసుకొని వస్తూ ఉంటే, మీ క్షేమ సమాచారాలు తెలుసుకోవాలని వస్తూ ఉంటే ఆనందం చంపాలనే ఆలోచన ఎలాగొచ్చింది వాళ్ళకి? ప్రియమైన సోదరి సోదరులారా, దీనికి 2 కారణాలు. మొదటి కారణం ఏంటంటే, ఎవరైతే ఆత్మీయులుగా ఉంటారో వారికి ఆలోచనలు రావు. ఆత్మీయులుగా ఉన్నవారు, దైవభక్తి గల ఉన్నటువంటి వారు ఇతరులకు సహాయపడదాము, ఇతరులకు మేలు చేద్దాము, ఇతరులకు మనము తోడుగా ఉందాము, అండగా ఉందామనే ఉద్దేశంతో ఆత్మీయులు ఉంటారు. అయితే శరీర సంబంధములు ఏం చేస్తారంటే, వారికి ఆలోచన రాదు. పగ తీర్చుకుందాము, అసూయ పడదాము, వారిని పడగొట్టుదాము, వీరిని పడగొడదాము, మనం పైకి వస్తాము, మనకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి, మనకున్న అడ్డులు తొలగిపోతాయి. వీడు మనకు ఒక అడ్డు అయిపోయినాడు, వాళ్ళ నాన్నగారు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, మంచి బట్టలు కుట్టిస్తుంటున్నాడు, కాబట్టి వీడిని ఎట్లయినా సరే మనము చంపేయాల్సిందే. ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఎంత బాధాకరమైన విషయం. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు,
ఒక తండ్రికి సంబంధించినటువంటి వారు ఇంత ఈర్ష్య, ఇంత పగ, ఇంత దేశము, ఆఖరికి అది మరణం వరకు దారి తీయాలా? ఒక్కసారి మనం ఊహించలేం కదా ఈ విషయాన్ని. ప్రియమైన సోదరి సోదరులారా, మన గృహాల్లో కూడా, మన ఇళ్లల్లో కూడా, ప్రతి ఒక్క గృహాల్లో కూడా, బంధువుల్లోనైనా ఇలాంటి యొక్క పరిస్థితులు శైతానుడే తీసుకుని వస్తాడు. ఒక కుటుంబీకులు వాళ్ళకు వాళ్ళ వ్యతిరేకులైపోతారు. ఒకరినొకరికి అసూయ, పగ, ద్వేషాలు పెంచుతారు. ఒకరు ఆత్మీయులైతే ఒకరు శరీరులు. అందుకనే అసూయ, పగ, ద్వేషము, ఆఖరికి మరణం. భార్య ఆత్మీయ పరురాలనుకోండి, భర్త శరీర సంబంధం. అందుకనే అసూయ, పగ, ద్వేషంతో ఉంటాడు. ఎప్పుడు కూడా ప్రేమించలేడు, సహాయపడలేడు, మరి మనం అడిగేటటువంటి ఆత్మీయ విషయాల్లో సహకరించలేడు. అలాగే భార్య శరీర సంబంధమైన వ్యక్తి, భర్త ఆత్మీయుడు అనుకో, చాలా ఇబ్బంది పడుతుంది అన్ని విషయాల్లో. బయటికి పోయినా, ఇంట్లోకి వచ్చినా, భోజనం దగ్గరైనా, మార్కెట్కి పోవాలన్నా, ఏమైనా తీసుకొని రావాలన్నా అన్ని విషయాల్లో ఇబ్బంది పెడుతూనే వస్తుంది ఒకే ఇంటిలో ఉన్నటువంటి వారు. కాబట్టి ఆ అసూయ, ఆ పగ, ఆ ద్వేషము ఎంతవరకు దారితీస్తుందంటే మరణం వరకు దారితీస్తున్నది. అందుకని వాళ్ళంతా ఆలోచన చేసి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తామంటే చంపేద్దామని అన్నారు. అయితే దేవుడు ప్రణాళికను వెంటనే మార్చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. వీళ్ళ మనసులందరూ కూడా సైతాను టచ్ చేసింది. వాళ్ళ యొక్క బుర్రలను, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని సైతానుడు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు తన ఆలోచనను ఇంటికి పెద్ద అయినటువంటి రూబేనుకి ఇస్తున్నాడు. ఏమిటి రూబేన్ అన్నమాట? అరే బాబు, వాడు మనవాడే కదా, మన సహోదరుడే కదా, వాడిని చంపినందువల్ల ఉపయోగం ఏంటి? మనం రక్తం చిందించకూడదు. కాబట్టి ఒక పని చేద్దాం, వాడు మనకు అడ్డంగా ఉన్నాడు కాబట్టి మనం గుంటలో పడేసేద్దాం అనేటటువంటిది ఒక సలహా ఇచ్చాడు. ఇప్పుడు ఆ సలహాను వాళ్ళు అంగీకరించారు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మానకరమైన పరిస్థితులు మనకు వస్తాయి. అనేకమైన కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, అనేక మంది మన మీదకి అసూయ, పగ, ద్వేషాలతో నిండిన వారు మన మీదకి వస్తారు. అయితే దేవుడు ఒక ప్రణాళిక రచిస్తాడు. అక్కడ కొందరిని అక్కడ పురికొల్పు చేస్తాడు, వచ్చే పరిస్థితి నుంచి తప్పిస్తాడు. ఇప్పుడు మరణం నుంచి కాపాడినటువంటి దేవుడు వాళ్ళ చేతుల్లో పడకుండా కాపాడలేదు, కానీ వాళ్ళ చేతుల్లో పడ్డాడు. కానీ మరణం నుంచి తప్పించబడడానికి కారణం ఏంటంటే అక్కడ రూబేన్ను దేవుడు వాడుకుంటున్నాడు, పెద్దవాడిని దేవుడు వాడుకుంటాడు. అలాగే కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం అయిపోయిందిలే మన పని అనుకుంటాం, కానీ దేవుడు ఎవరో ఒకరిని ఆయనే ప్రేరేపించి సహాయకులుగా మనకు సహాయం చేస్తాడు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ వర్తమానం విన్నటువంటి మీరు ఏ కష్టము, ఏ శ్రమ, ఏ బాధ, ఏ విరుకు, ఇబ్బంది, నింద, అవమానము బయటి వారి ద్వారా, ఇంటి వారి ద్వారా, పక్కింటి వారి ద్వారా, ఆఫీసులో ఎక్కడ ఏ విధానంగా వెళ్ళిపోతున్నారో బాధపడకండి, దిగులు పడకండి, చింతపడకండి, వేదన పడకండి, కలవరపడకండి. దేవుడు ఒక మార్గాన్ని నీ కొరకు ఏర్పాటు చేస్తాడు ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి. ఎవరు నీ మీదకి ఎలాంటి ప్రణాళికలు తయారు చేసి నీ ప్రాణాన్ని తీయాలని చూస్తుంటున్నారో, నిన్ను శ్రమ పెట్టాలని కోరుకుంటున్నారో, వారి ప్రణాళికలన్నింటినీ కూడా దేవుడు తిప్పివేయగల శక్తి గలవాడు. కాబట్టి మాటలు అర్థం చేసుకుందాము. ప్రభువా, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నేనైతే నీతిగా జీవిస్తున్నాను. యోసేపు నీతిగా జీవించాడు, భక్తిపరుడుగా జీవించాడు. అలాగే నేను కూడా నీతిగా భక్తిపరుడుగా జీవించాను. కానీ కొంతమంది అసూయ నా మీద ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా మిత్రులు ఉన్నారు, నా కుటుంబ సభ్యులే ఉన్నారు, లేక కొన్నిసార్లు నా మందిరంలో కూడా ఉన్నారు. నేనంటే అసూయ, పగ, ద్వేషం. ప్రభువా, ఇలాంటి పరిస్థితుల నుంచి నన్ను తప్పించని అడుగు. ప్రభు అద్భుతంగా వాళ్ళల్లోనే కొంతమందిని ప్రేరేపించి నేను తప్పిస్తాడు. కాబట్టి ఆయన ఎలాగ తప్పించబడ్డాడు?
తర్వాత ఎలాగ ఏమి చేయబడ్డాడు, తర్వాత దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో మరి రేపటి దినాన మరికొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు విన్న వారందరిని దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి మేలు చేయండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా, ఏ కీడు, అపాయం, భయం, కష్టం, నష్టం ఉందో ఆ బిడ్డలందరినీ కాపాడి భద్రపరచండి. ప్రత్యేకంగా యవనస్తులు స్కూల్లో కొంతమంది వెళ్ళి ఉంటున్నారు, ఆ బిడ్డలకు తోడుగా ఉండండి. అక్కడున్న పరిస్థితుల్లో, కొంతమంది ఆఫీసుల్లో అక్కడున్న పరిస్థితుల్లో ప్రభా, కొంతమంది ఇళ్ళ దగ్గర అక్కడున్న పరిస్థితుల్లో ఎవరు అసూయ, పగ, ద్వేషానికి గురైపోయి గొప్ప నష్టానికి గురైపోతుంటున్నారు. అటు వారందరినీ కాపాడి భద్రపరచమని వేడుకుంటూ మిగతా మహిమా ప్రభావాలు ఆరోపించుకుంటూ వర్తమానం ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్.